మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలతో లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి శాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. JEE నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా MBBS సీట్లు. 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.
విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, అనుభవజ్ఞుల సలహాలు సూచనలతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు పడిన గండిని పూడ్చే పని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఆ దిశగా విజయవంతమైనట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. పడిన గండి నుండి నీటి ఊట కూడా బయటికి పోకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని చెప్పారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తీసుకున్న చర్యల ఫలితంగా స్థానిక మల్కాపురంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును గోదావరి కాలువ నుండి నీటితో నింపే కార్యక్రమం కొనసాగుతున్న క్రమంలోనే ఆ లక్ష్యానికి గండిపడింది. సోమవారం తెల్లవారుజామున యథావిధిగా ఎస్ఎస్ ట్యాంక్ వద్ద విధులకు హాజరైన సిబ్బంది ట్యాంకుకు గండిపడిన విషయాన్ని గమనించారు. వెంటనే ఆ వార్తను వారు అధికారులకు తెలపగా అధికారుల నుండి విషయం తెలుసుకున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర్ మేయర్ షేక్ నూజహాన్లు తక్షణమే స్పందించారు. అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులతో కలిసి అక్కడకు చేరుకున్న కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తెల్లవారుజాము నుండి గండి పూడ్చే పనిని కొనసాగించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టేలా తగు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు అనుభవజ్ఞుల సలహాలు సూచనలతో అక్కడ కలుగుతున్న నీటి నష్టాన్ని నివారించేందుకు అవసరమైన నిర్ణయాలు అవలంబించేలా చేశారు. ఇసుక బస్తాలను జేసీబీల సాయంతో గండిపడిన ప్రాంతంలో వేసి గండిని పూడ్చేందుకు సిబ్బంది శ్రమించారు. దీంతో కొంతమేర సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ వేసవిలో ప్రజలు నీటి ఎద్దడితో ఇబ్బందులు పడకూడదనే ఆశయానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పడిన గండి రూపంలో చిన్న అవాంతరం ఎదురైందని అన్నారు. దాన్ని కూడా అధిగమించామని ఆయన స్పష్టం చేశారు. విషయం తెలిసిన వెంటనే అందరినీ అప్రమత్తం చేస్తూ వచ్చామని, దీంతో సిబ్బంది గంటల పాటు శ్రమించి గండిని పూడ్చినట్లు తెలిపారు. అయితే నీటి ఊట కూడా బయటకు వెళ్లకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపిన ఎమ్మెల్యే చంటి ఈ సమస్యను ఎంత ధీటుగా ఎదుర్కొన్నామో అంతే ధీటుగా శాశ్వతంగా పరిష్కరించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కిందకి వెళ్ళాలమ్మా, పైన కిందకి వెళ్ళాలి. అది అటే పక్కన మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి దెందులూరులో ఏదైతే వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో దానికి ఈరోజు తెల్లవారుజామున చిన్న గండి ఏర్పడటం జరిగింది. ఏదైతే పొద్దున్న ఇక్కడ స్టాఫ్ ఉంటారో వాళ్ళు చెరువు చుట్టూదా తిరిగేటప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి మరి మేయర్ గారికి, కమిషనర్ గారికి తెలియపరచడం జరిగింది. మరి యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు 7-7:30 మధ్యలో ఇక్కడ రావటం, అక్కడ ఇసుక బస్తాలు కానీ అలాగే ఏదైతే మట్టి పోడ్చాల దానికి కానీ 2 జేసీబీలు కానీ ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడం మొదలుపెట్టారు. రమారమి 2 గంటల నుంచి అవుతున్నప్పటికీ కూడా ఇంకా 2 అడుగులు వాటర్ బయటికి పోతానే ఉంది. ఇంకొక 1.5-2 గంటలు అయితేనే కానీ దాన్ని మొత్తం పూర్తిగా ఊట కూడా బయటికి వెళ్ళకోకుండా స్ట్రక్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మంచినీటికి సంబంధించింది కాబట్టి చిన్న ఊట పోతున్నా పర్లేదని వదిలేయడానికి లేదు. ఎందుకంటే ఆ ఊట పెద్దదైందనంటే మరి 50 రోజుల పాటు ఏలూరు ప్రజానికానికి అందవలసిన నీళ్లు కాబట్టి దీన్ని ఎవరైతే రిటైర్డ్ ఎస్సీ గారు ఉన్నారో ఆయన కూడా పిలిపించడం జరిగింది. ఇరిగేషన్ ఎస్సీ గారిని కూడా. ఆయన కూడా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఊట పోకోకుండా ఆపుకుని తర్వాత డ్రిల్లింగ్ చేసి దాంట్లో ఇసుక పోస్తే పర్మనెంట్గా ఆగుద్దని చెప్తున్నారు. ఏది చేయాలో ఆ చర్యలన్నీ తీసుకుంటాం. ముందు ఏదైతే దాన్ని బ్రేక్ చేసి ఏదైతే ఉందో వాటర్ వెళ్ళకోకుండా దాన్ని యుద్ధ ప్రాతిపదికన ఆపిన తర్వాత ఆ ఊట కూడా పోకుండా ఉండే చర్యలు కూడా మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటాం. తప్పనిసరిగా ఇప్పుడు ఒక 2 గంటల్లో అది ఆగిన తర్వాత చర్యలు ఏం తీసుకోవాలని తీసుకుంటాం. ఏదైనప్పటికీ కూడా అందరూ కూడా అధికారులు కానీ అలాగే స్టాఫ్ కానీ అప్రమత్తం అవడం వల్ల మరి దీనికి పెనుముప్పే తప్పిందని మనం అందరం కూడా భావించవచ్చు. ఏలూరు కార్పొరేషన్కి సంబంధించినటువంటి దెందులూరులో ఎస్ఎస్ ట్యాంకు మరి పొద్దున్నే 6 గంటలకి మరి గండి పట్టడం జరిగింది. గండి అంటే లీక్ బిగినైంది. ఆ లీక్ ఒక అరగంటలో పెద్దదవటం, సుమారు ఒక 5-6 అడుగులు కైవారం పడింది. మరి అప్రమత్తమైనటువంటి అధికారులు మరి ప్రతిరోజు కూడా 2 గంటలకు ఒకసారి చెరువు చుట్టూ రౌండ్స్ వేస్తూ ఉంటారు. మరి స్టాఫ్ వాళ్ళు చూసి మరి చెప్పడంతో మరి గౌరవ శాసనసభ్యుల వారికి ఇంటిమేట్ చేసి వారి ఆదేశాల మేరకు
మరి అట్లాగే నేను కానివ్వండి, మా ఇంజనీర్ అధికారులు, అట్లాగే గౌరవ కమిషనర్ గారు, మేమందరం కూడా ఉదయం 7 నుంచి ఇక్కడికి వచ్చి ఈ మరామతుల పనులు బిగించేసాము. 3 జేసీబీలు, 100 మంది మా కార్పొరేషన్ సంబంధించిన స్టాఫ్ని తీసుకొచ్చి సుమారు ఇప్పటికే 1000 ఇసుక బస్తాలను కూడా తీసుకొచ్చి ఈ లీక్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. మరి ఇప్పటికే ఒక 3 వంతుల దాకా కూడా అరెస్ట్ చేయగలిగాము. ఇంకొక అడుగున్నర నీళ్లు పోతున్నాయి. అది ఇంకొక గంటన్నరలో ఆ మిగిలిన లీక్ని కూడా మొత్తం అంతా కూడా పూడ్చి అరెస్ట్ చేసి అది నీళ్లు కూడా వృధా అవ్వకుండా మేము చర్యలు తీసుకుంటున్నాము. ఏదేమైనా సరే 1-2 గంటల్లో చుక్క నీళ్లు కూడా బయటికి పోకుండా చర్యలు తీసుకోమని చెప్పి శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. విజ్ఞాన శాస్త్రానికి ప్రయోగశాల ఒక శక్తివంతమైన అభ్యాసన వనరుగా గుర్తించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆ దిశగా దృష్టి సారించారు. విజ్ఞాన శాస్త్ర విద్యలో అంతర్భాగమైన ప్రయోగశాల సైన్స్కు చెందిన వివిధ భావనలు అర్థం చేసుకున్న జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ఎంపీ మహేష్ కుమార్ గుర్తించారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ప్రభుత్వ ఉన్నత పాఠశాల సందర్శన సందర్భంగా ల్యాబ్ పరికరాల కొరత ఉన్నట్లు ప్రధానోపాధ్యాయుల ద్వారా తెలుసుకున్నారు. ప్రయోగాలు చేయడం ద్వారా విద్యార్థులు ప్రత్యక్ష అనుభవ విజ్ఞానాన్ని పొందగలుగుతారని, ప్రయోగశాలల ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థుల్లో పరిశీలన, వర్గీకరణ, విశ్లేషణ మొదలైన నైపుణ్యాలను పెంపొందించగలరని భావించిన ఎంపీ మహేష్ కుమార్ ల్యాబ్ పరికరాలు సమకూర్చుతానని అప్పట్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఎంపీ నిధుల నుంచి 2 కోట్లు కేటాయించారు. ఏలూరు పార్లమెంటు పరిధిలో మొదటి విడతగా 50 ఉన్నత పాఠశాలను ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు 4 లక్షల విలువైన ల్యాబ్ పరికరాలను ఇటీవల స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఇన్ఛార్జ్ కలెక్టర్ దాత్రిరెడ్డి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, డిఈఓ వెంకటలక్ష్మమ్మ అధికారులతో కలిసి ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడమే కాకుండా వివిధ విషయాలను తెలుసుకోవడంలోనూ, సమస్య పరిష్కారం చేయడంలోనూ శాస్త్రీయ పద్ధతిని విద్యార్థులు వినియోగించుకోగలుగుతారు. ఇప్పటి వరకు ఉన్నత పాఠశాలలో ప్రయోగాల తరగతుల నిర్వహణకు ల్యాబ్ పరికరాల కొరత అవరోధంగా మారింది. ఇకపై ఎంపీ మహేష్ కుమార్ సమకూర్చిన ల్యాబ్ పరికరాలతో ఫలవంతంగా నిర్వహించడానికి వీలు కలుగుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఉండే స్కూల్స్ విద్యార్థులకి అప్ టు 10th వరకు లేకపోతే అందరు కూడా విద్యార్థులకి 10th క్లాస్ వరకు 50 స్కూళ్ళు, ఏలూరు పార్లమెంట్ వరకు 50 స్కూళ్ళకి విద్యార్థులు కూడా ల్యాబ్ ఎక్విప్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఇంట్రెస్ట్ స్కూల్స్ అన్ని కూడా అభివృద్ధి చేయాలి. స్కూళ్ళకి ఈసారి వచ్చే స్కూల్ పిల్లలందరికీ వచ్చే ఏళ్లలో బాగా మెజారిటీ రావాలి, బాగా చదువుకోవాలని లోకేష్ గారి ఆకాంక్షతో మేము అందరం కూడా పనిచేస్తాం. అదే రకంగా ఇవాళ మీరు చూస్తే మన ఏలూరు పార్లమెంట్ లో విద్యార్థులు అందరూ కూడా హైయెస్ట్ మెజారిటీ తెచ్చుకొని ఇంటర్లో కూడా బాగా మార్కులు తెచ్చుకున్నారు. వాళ్ళని ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా బాగా చదువుకుంటారనేది మా ఉద్దేశం. ఇవాళ పొలిటిక్స్ కాదు ఇంపార్టెంట్, మనము గెలిచినప్పటి నుంచి ఏం అభివృద్ధి చేస్తామనేది ఇంపార్టెంట్. ఇవాళ పొలిటికల్లో స్టాండర్డ్ ఆఫ్ పొలిటిక్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పాత పొలిటిక్స్, చిల్లర పొలిటిక్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి. ఇంకా ఏలూరు కాన్స్టిట్యున్సీలలో అందరికి కూడా మళ్ళీ ఈ చిల్లర పాలిటిక్స్ అన్ని ఆపి పెద్దరికంగా ఉందాగా ఉండే పాలిటిక్స్ చేయాలని అందరినీ చెప్తూ, ఎందుకంటే ఇవాళ పాలిటిక్స్ అంటే ఒక చిన్న చూపు అయిపోయింది. ఈ పాలిటిక్స్ ని మనం అందరం కూడా ఈ పాలిటిక్స్ లో మంచి చేయడానికి వచ్చాం కానీ ఏదో చెడు చేయడానికి రాలేదు, ఎవరెవరినో విమర్శించుకోవడానికి రాలేదు. ఇవాళ పాలిటిక్స్ అనేది ఒక ఉందాగా చేయాలనేది మా ఆకాంక్ష. అదే రకంగా పని చేస్తాం. అందరి నాయకులు కూడా, అందరికీ కార్యకర్తలు కూడా చెప్తున్నాం, ఉందాగా పాలిటిక్స్ చేస్తాం, ఉందాగా ఉందాం, ఒక ఎగ్జాంపుల్ గా తయారవుదాం తప్పితే పాలిటిక్స్ లో ఏదో పాడుగా కాకూడదు. ఇవాళ మీరు అలాగే చూస్తే హెల్త్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పి, అదే రకంగా హెల్త్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నామని మీ అందరికీ చెప్తూ ఇవాళ యువత అందరూ కూడా బాగా చదువుకోవాలి. ఏలూరు యువత ఎస్పెషల్లీ బాగా చదువుకోవాలని వాళ్ళందరికీ కోరుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం.
ఆధ్యాత్మిక చింతనతో పాటు సమాజానికి ప్రతి ఒక్కరూ సేవ చేయాలని భగవాన్ సత్యసాయి బాబా బోధించారని సత్యసాయి సేవా సంస్థల ఏలూరు జిల్లా అధ్యక్షులు కానుమిల్లి శశిశేఖరరావు అన్నారు. సత్యసాయి 100వ జన్మదినోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 60 గ్రామాల్లో ఓం శ్రీ సత్యసాయి రామ అనే మంత్రాన్ని జిల్లా అంతటా 49 రోజుల పాటు నిర్విరామంగా సప్తాహ నామయజ్ఞం నిర్వహించి జిల్లా అంతటా సుమారు 200 మంది బ్రాహ్మణులకు 2 లక్షల రూపాయల విలువ గల నూతన వస్త్రాలు, స్వయంపాకం నిమిత్తం వంట సరుకులు అందజేసినట్లు తెలియజేశారు. స్థానిక రామకృష్ణాపురం శ్రీ సత్యసాయి సేవా సమితి నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సేవా సంస్థల రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయకర్త కె భాస్కర్ ప్రసాద్, కలువలపల్లి రాంబాబు శర్మ, ఉషా గ్రూప్స్ చైర్మన్ వివి బాలకృష్ణారావు, కొట్టు మధు వెంకట్రావు, కెకే గుప్తా, బడేటి రేణుక, పైడేటి రామారావు, చలసాని రాధాకృష్ణ, శ్రీనివాసాచార్యులు, రామ్నాథ్ బాబు, సోడిశెట్టి శాంతకుమార్, వై వెంకటేశ్వరరావు, కె వెంకటేశ్వరరావు, భక్తులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ब्रह्मा सायज्ञं विनियोगं पापं तत्राक्रियात् सत्ये नमः नान्तुभ्यो नमः देवेभ्यो नमः ऋषिभ्यो नमः మార్చి 2వ తేదీన అప్పటి కలెక్టర్ కాటమనేని భాస్కర్ వారితో ప్రారంభించుకున్నాం. మరి ఆ రోజున మన అప్పటి ఎమ్మెల్యే బడేటి బుజ్జి గారి దగ్గర వెళ్ళాం. వెళ్తే ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు, మీకు అందరూ ఎలా చేస్తుంటారు, ఏమిటి ఇక్కడి నుంచి మీకు పైనుంచి ఫండ్స్ వస్తాయా ఏమిటి అని మొట్టమొదటి వ్యక్తి వారు అన్నమాట. లేదు సార్, ఇక్కడ మేమందరం కలిపి చేసుకోవడం అంటే అప్పుడు వెంటనే ప్రామిస్ చేశానమాట, నేను ₹1,00,000 ఇస్తాను అని. అక్కడి నుంచి ప్రారంభించామన్నమాట. ప్రారంభించిన తర్వాత వారికి బంధువులు అయ్యారు. ఎవరంటే మన కొట్టు మధు వెంకట్రావు గారు. మీరు నమ్మండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ ఎన్ని కూరగాయలు పడితే కొన్ని వందల టన్నుల కూరగాయలు, కొన్ని లక్షల మంది వాళ్ళ వరకు కూడా కూరగాయలు పంపిస్తున్నారు. ఈ రోజు కూడా సరే 2వ పూట భోజనం పెట్టాలని ప్రారంభించుకున్నాం అన్నమాట. ఆ రోజున అప్పుడు జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, అలాగే మన మోషా బాలకృష్ణ గారు వచ్చారంట. వారు కూడా అంటే 2015లో అయితే 2017లో 2వ పూట కూడా అంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్ యొక్క అటెండెన్స్కి ప్రతిరోజు భోజనం ప్రసాదం అందించడం. గుడి కట్టేస్తే నేను ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూర్చొని జపం చేసుకుంటున్నాను. కానీ మా పాప కాస్త అక్షరాభ్యాసం చేయిస్తారా అంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూర్చొని చేయిస్తానని చెప్పారు. చేయించిన తర్వాత మామూలుగా నేను చెప్పాల్సింది చెప్పేసిన తర్వాత ఆ పిల్ల తండ్రి మీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని దిద్దిస్తారా అన్నారు. దిద్దిస్తాను. ఓ నామః శివాయ సిద్ధన్నః అంతవరకు రాసేసాను. అది మామూలుగా 3వ సంవత్సరం ఆ పాపకి చాలా బాగుంది. సౌజన్య అమ్మాయి పేరు గుర్తుపెట్టుకున్నాను. నాకు సౌజన్యం కలిగించింది ఆ బిడ్డ. ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఓ నామః శివాయ సిద్ధన్నః రాసేశారు. అయిపోయిన తర్వాత మా గురువు గారు విశ్వజీ గారు అక్షరాభ్యాసం చేసినప్పుడు ఒక చిన్న ప్రక్రియ, కొత్త ప్రక్రియ కనిపెట్టారు. కొత్త ప్రక్రియ అంటే ఆయన ఉపాధ్యాయులుగా చేశారు. ఏం చేశారంటే ఆ రాశారు, తర్వాత 1, 2 రాశారు, తర్వాత మిగిలిందల్లా ఏవి అవి 3 రాశారు. రాసిన తర్వాత నేను ఊరుకోకుండా ఏం చేశాను, అది స్వామి కృప బిఏవి అని రాసి బాబా అన్నారు. బిఏవి అని రాశారు. రాయగానే ఆ పిల్ల బాబా అందండి. అది అసలు చెప్పాల్సింది. విద్య అంటే మార్కులు కాదు, విద్య అంటే జ్ఞానమని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీనివాస ఐడియల్ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి మాట్లాడుతూ ఈ భూమండలంలో ఏ దేశం మీద అడుగుపెట్టినా అక్కడ తెలుగువాడు ఉన్నాడని, అది తెలుగువాడి యొక్క గొప్పతనమని అన్నారు. ఈ ప్రపంచాన్ని తెలుగువాడు ఏలుతున్నాడంటే 30 ఏళ్ల క్రితం విలువలతో కూడిన విద్యా వ్యవస్థ ఉండేదని, మౌలిక వసతులు ఉండేవని, తల్లిదండ్రుల్లో ఒక చైతన్యం ఉండేదని, అప్పటికే ఇప్పటికే విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులను మందలించే పరిస్థితి లేదని, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ పాఠాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ అనేక సంక్షోభాలను ఎదుర్కొంటుందని, ఇది మనం గమనించి మార్పు తీసుకురాకపోతే ఒక భయంకరమైన వ్యవస్థను మనం తయారు చేయబోతున్నామని చెప్పారు. అడిగే క్వశ్చన్స్ కి, ఆ స్కూల్లో ఆ క్లాస్ లో అడిగే ప్రశ్నలకి వాళ్ళ యొక్క టీచర్స్ ప్రిపేర్ అయ్యి వస్తున్నారంట. ఏ రోజు నువ్వు ఏ ప్రశ్న అడుగుతావు అని సందిగ్ధంలో పడిపోతున్నారు. నీ మేధాశక్తికి తగ్గ చదువు మేము చెప్పలేకపోతున్నాము. మీ అబ్బాయి మీద మేము కాన్సన్ట్రేషన్ పెడితే మిగతా పిల్లల మీద మేము ఫోకస్ పెట్టలేకపోతున్నాము. మీ అబ్బాయికి చెప్పగలిగే స్థాయి మాది కాదు. దయచేసి మీరే మీ అబ్బాయిని చదివించండి అని చెప్పారు నాన్న. అంటే పిల్లడు చాలా ఆనందపడిపోయి సంబరపడిపోయి ఆడుకుని తల్లి ఆలనంలో పెరిగాడు. తర్వాత ఆయన పెద్ద సైంటిస్ట్ అయ్యాడు. ప్రపంచమంతా ఆయన వైపు తిరిగింది. అయితే కొన్నాళ్ళకి తల్లి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆయన ఒకసారి తల్లి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆ రూమ్లోకి వెళ్ళి పుస్తకాలన్నీ వెతుకుతున్నాడు. వెతుకుతుంటే అక్కడ లెటర్ దొరికింది. ఆ లెటర్ తను చిన్నప్పుడు తన తల్లికి ప్రిన్సిపల్ గారు రాశారు లెటర్. అది ఓపెన్ చేసి చదివాడు. చదివిన లెటర్లు ఏం రాశారంటే ప్రిన్సిపల్ గారు, అమ్మా థామస్ ఎడిసన్ అనేది మానసిక వైకల్యం ఉంది. అతని బుద్ధి జ్ఞానం వైపు లేదు. అతని మందబుద్ధి ఉన్నది. అతనికి చెప్పే పాఠాలు అర్థం కావట్లేదు. అతన్ని మేము పాఠాలు చెప్పలేము. తన వల్ల మిగతా పిల్లలు కూడా చెడిపోతారు. కాబట్టి ఇతనికి చదువు అవ్వదు. ఏ రకమైన జ్ఞానం సరిపోదు. కాబట్టి ఇతని వల్ల మిగతా పిల్లలు చెడిపోతారు. కాబట్టి స్కూల్కి పంపకండి. మీరే ఇంటి దగ్గర కూర్చొని ఆ ఏబిసిడీలో వీడియో నేర్పుకోండి ఇంటికి పంపించేశారు. అంటే ఒక తల్లి ఒక మానసిక వైకల్యం ఉన్న ఒక బిడ్డని ఈ స్కూల్లో పనికిరాడు చదువు చెప్పలేదని పంపించేసిన ఒక బిడ్డని ఒక తల్లి పోరాడి ఈ యొక్క ప్రపంచానికి వెలుగులు నింపే ఈ బల్బులు కనిపెట్టి ఒక సైంటిస్ట్గా తయారు చేసింది. కానీ ఈరోజు మనమేం ఆలోచిస్తున్నామంటే, మనం ఇందాక పెద్దలు చెప్పినట్టు, ఆంజనేయులు గారు చెప్పినట్టు ఈ 1-1-1 ర్యాంకులు, ఈ 2-2-2 ర్యాంకులు మన పిల్లల్ని అలాంటి స్కూల్లో వేసేస్తే హ్యాపీగా మన పక్కింటి వాళ్ళకి గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే మనం ఆస్తిపరులు కాదు, అప్పు చేసి బిడ్డకు ఉజ్వల భవిష్యత్తు వస్తుంది అని చెప్పేసి మనం తప్పన పడి ఆరాటపడి మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ బాల్యాన్ని చితిమేస్తాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా,
విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూర్. వివరాలకు 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి శాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు buy one get one, buy one get two ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. JEE నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10 పర్సెంటైల్, 98.50 పర్సెంటైల్, 98 పర్సెంటైల్, 97.53 పర్సెంటైల్, 94.70 పర్సెంటైల్. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్ ఎఫ్ఈఆర్ఎస్ రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్ ఎఫ్సిఆర్ఎస్ నల్లగుడ్డు మార్పిడి ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని విశ్వాసులు క్రైస్తవ దేవాలయాల్లో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలతో ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. స్థానిక 13వ డివిజన్ కత్తేపి వీధిలో ఆదివారం రాత్రి మాలమహానాయుడు నాయకులు సానాసి రమణ ఏర్పాటు చేసిన క్రీస్తు పునరుద్ధానం వేడుకలకు ముఖ్య అతిథిగా ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. వారికి విశ్వాసులు ఘన స్వాగతం పలికారు. తొలుత ఫాదర్ మోజెస్ వాక్యోపదేశం చేస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పేదవారికి, వితంతువులకు రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా చీరలు పంపిణీ చేయించిన అనంతరం విశ్వాసులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ క్రైస్తవులకు క్రిస్మస్ తర్వాత ప్రధానమైన పండుగ ఈస్టర్ అని పేర్కొన్నారు. ఈస్టర్ శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ, క్షమాగుణం నేర్పుతుందని ఆయన పేర్కొన్నారు. క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమని, క్రీస్తు మార్గంలో నడిస్తే పరలోక ప్రాప్తి సిద్ధిస్తుందని తెలిపారు. శాంతి స్థాపన, తోటివారి పట్ల దయ, ప్రజల మధ్య ప్రేమ, మానవాళి సంక్షేమం కోసం యేసుక్రీస్తు పునరుద్ధానం పొందిన రోజే ఈస్టర్ రోజని క్రైస్తవ సోదరులు, విశ్వాసులు ప్రతి ఒక్కరూ ఈస్టర్ పర్వదినం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన మాలమహానాయుడు నాయకులు సానాసి రమణకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ తోట రాజేష్, నాయకులు జె రాజు, బి అంజీ, గుర్రం శివ, ఎస్కే సుల్తాన్, ఏ శేఖర్, ఎస్ జాన్, వరప్రసాద్, పలువురు దళిత నాయకులు, క్రైస్తవ సోదరులు, మత పెద్దలు, విశ్వాసులు పాల్గొన్నారు. సహకరిస్తున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి ఈ యొక్క ఈస్టర్ శుభములు ప్రతి వారికి దయచేయమని యేసయ్య ముఖ్యంగా మా పట్టణ నాయకులైనటువంటి ప్రతి వారికి నేను మీరు అనుగ్రహించి, ముఖ్యంగా రెడ్డప్పల నాయుడు గారికి, వారి కుటుంబానికి మీరు అనుగ్రహించి నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొలుస్తున్నాం తండ్రి. వై బుజ్జమ్మ గారు, వై బుజ్జమ్మ గారు ఎక్కడ ఉన్నారు? అలాగే ఆగునూరు మేరీ గారు, కారంకి మేరీ గారు, తాటిపాక మేరీ గారు, వెంకటేశ్వరమ్మ గారు వచ్చారు. 1 by 1 స్లోగా చేయరండి, కంగారు లేదు.
వై బుజ్జమ్మ గారు దయచేసి వెలగా దుర్గా గారు ఎక్కడున్నారు? రాలేదు ఇంకా. ఎక్కడున్నారు? దయచేసి పేర్లు చదివిన వాళ్ళు మాత్రమే రండి. వై దుర్గా పేరు చదివిన వాళ్ళు అందరూ రెడీగా ఉండండి. మీ పేరు చెప్తామో వాళ్ళ మట్టికి రండి. దయచేసి పేర్లు చెప్పిన వాళ్ళ మట్టికి దయచేసి ఇక్కడ నుంచోండి వచ్చి. ఓకే, మరి జీవనపాటి లోపింటి ఉమా గారు, లోపింటి ఉమా గారు ఇంకా రాలేదు. ద్వైపాక్షిక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం వస్తున్న అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వాన్స్ భారతదేశ పర్యటనను వ్యతిరేకిస్తూ వాన్స్ గోబాక్, భారతదేశం అమ్మకానికి లేదు అనే నినాదంతో అఖిల భారత కిసాన్ సభ దేశవ్యాప్త పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లిలో పాల కేంద్రం వద్ద రైతులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వాన్స్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అమెరికా పాలు వద్దు, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలతో వ్యవసాయ రంగాన్ని నాశనం చేయొద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు తలొగ్గి వ్యవసాయ ఉత్పత్తులతో సహా అమెరికా ఉత్పత్తులకు సంబంధించిన సుంకాలు మరియు సుంకేతర అడ్డంకులను తగ్గించే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని అన్నారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పాడి రైతులకు మరణశాసనం కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాలు మరియు మార్కెట్ పరిమితులు తొలగిస్తే భారతదేశానికి అమెరికా పాడి ఉత్పత్తులు మన దేశానికి దిగుమతై పాడి రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వాన్స్ మన దేశ పర్యటన బహుళజాతి కంపెనీలకు భారీ లాభాలు కట్టబెట్టి మన దేశ రైతాంగ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుందని అన్నారు. అనంతరం వాన్స్ తిరిగి వెళ్ళు, భారతదేశం అమ్మకానికి లేదు అంటే నినాదాలు చేస్తూ అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వాన్స్ దిష్టిబొమ్మను రైతులు దహనం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశ పర్యటనకు వస్తా ఉన్నారు. 4 రోజుల పర్యటన కోసం చెప్పేసి ఆయన ఈ దేశం వస్తా ఉన్నారు. ఇప్పటికే ఇవాళ ట్రంప్ విధించిన సుంకాల వల్ల మొత్తం ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. అయితే ఆయన వస్తుంది ఇక్కడ ద్వైపాక్షిక ఒప్పందం కోసం చెప్పేసి వస్తూ ఉన్నారు. అంటే వాణిజ్య ఒప్పందంలో భాగంగా వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని, అమెరికా ఉత్పత్తుల్ని భారతదేశానికి అతి సుంకాలు ఏం లేకుండా, ఇబ్బందులు ఏం లేకుండా ఈ దేశంలో దిగుమతి చేసుకోవడం కోసం చెప్పేసి ఆ దేశానికి ఎగుమతి చేసి ఈ దేశంలో భారతదేశంలో అమ్మడం కోసం చెప్పేసి వాళ్ళ ఆయన ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవడం కోసం రాబోతా ఉన్నారు. మన దేశానికి సంబంధించిన రొయ్యలు కానీ ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఆ దేశం పంపించాలంటే 26% పైగా సుంకాలు విధించిన ట్రంప్ ప్రభుత్వం ఇవాళ భారతదేశానికి సంబంధించిన అమెరికా సంబంధించిన పాలు కానీ లేదా మత్స్య సంపద కానీ ఇతర వ్యవసాయ ఉత్పత్తులు మొక్కజొన్న కానీ సోయాబీన్ కానీ పత్తి కానీ ఈ దేశానికి ఇబ్బడిముబ్బడిగా దిగుమతి చేసుకోవడం కోసం ఇవాళ ఈ ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఉన్నది. అంటే ఎటువంటి సుంకాలు లేకుండా, ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇవాళ పాడి ఉత్పత్తుల్ని ఈ దేశంలో దిగుమతి చేస్తే ఇప్పటికే నష్టాలు ఉన్న పాడి రైతులు మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ద్వైపాక్షిక ఒప్పందం అనేది పాడి రైతుల పట్ల మరణ శాసనంగా ఉందని చెప్పేసి కూడా మేము రైతు సంఘం భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా సోయాబీన్ కానీ, మొక్కజొన్న కానీ, పత్తి కానీ, యాపిల్ కానీ ఇట్లాంటి పంటలన్నింటినీ కూడా ఈ దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా దిగుమతులు చేస్తే ఇవాళ ఈ దేశ రైతాంగానికి ఇప్పటికే గిట్టుబాటు ధర లేక, కనీసం మద్దతు ధర రాక, పెట్టిన పెట్టుబడి కూడా రాక ఇవాళ అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ద్వైపాక్షిక ఒప్పందాన్ని మన భారతదేశ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఎట్లా చేసుకుంటుందని చెప్పేసి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అమెరికా సుంకాల మీద ఇవాళ మోడీ గారు ఏమీ మాట్లాడలేదు. పైగా అమెరికా సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు ఈ దేశంలో దిగుమతి చేసుకోవడానికి ఇవాళ ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుంటున్నారంటే ఈ దేశ రైతాంగాన్ని, ఈ దేశ వ్యవసాయాన్ని నాశనం చేయడం తప్ప కూడా కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి అందుకే ఇవాళ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
భారతదేశ పర్యటన వ్యతిరేకిస్తూ అఖిల భారత కిసాన్ సభ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ ద్వారకా తిరుమల మండలం ఎమ్నాగులపల్లిలో పెద్ద ఎత్తున పాడి రైతులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. కాబట్టి అమెరికా తోటి ఇవాళ పాల ఉత్పత్తుల దిగుమతికి ఇవాళ ఆపాలని చెప్పేసి అట్లాంటి ఒప్పందాలు చేసుకోవద్దని చెప్పేసి ఇవాళ పాడి రైతుల తరఫున మొత్తం రైతాంగం తరఫున మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. స్కూల్ విద్యార్థులు అధిక వేడిలో ఆడుకోరాదని, తద్వారా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, వడదెబ్బ ప్రాణాపాయమే కాబట్టి విద్యార్థులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గోపన్నపాలెం వైద్యాధికారి డాక్టర్ రోజా సూచన మేరకు గోపన్నపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వేసవికాలంలో తరచూ సంభవించే అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తూ వేసవికాలంలో విద్యార్థులు చిన్నపిల్లలు కూడా చిన్న వయసు వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, తొందరగా సమస్యలు పడిపోతారు. గర్భిణీ ఎందుకంటే వాళ్ళు గర్భంతో ఉంటారు కాబట్టి వాళ్ళు తొందరగా నేసి పడిపోతారు. వృద్ధులు ఏమంటే వాళ్ళకి ఇమ్యూనిటీ మన మోటార్ శరీర ఆర్గన్స్ కి అవయవానికి రక్త ప్రసరణ సక్రమంగా జరగకపోతే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు మనకు గురయ్యే అవకాశం ఉంది. ఆ అనారోగ్య సమస్య ఏంటంటే ఎక్కువ చెప్పండి, 100 ఉంటుంది, 25 లక్షలు లేకపోతే 100 లక్షలు ఉంటుంది. నాలుగా పుట్టుబాటుకోవడం, నేర్చుకోవడం, జ్వరం రావడం, కడుపులో రాకపోవడం, శరీరంలో కొన్ని మార్పులు రావడం వల్ల ఈ 5 లక్షలు ఉంటే వడదెబ్బకు గురైన లక్షణం లెక్క. అయితే మనం ఏం చేయాలి? అనంతరం విద్యార్థులకు డెంగ్యూ, మలేరియా నివారణకు పాంప్లెట్స్ పంపిణీ చేసి డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రోజా లలిత, ఎంపీహెచ్ఈఓ సత్యనారాయణ, హెల్త్ సూపర్వైజర్ సుబ్రహ్మణ్యం, హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు బేబీ, ఆశా కార్యకర్త లక్ష్మి, హైస్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. బాగా స్మూత్ పడిపోయి బీపీ బాగా లో అంటే ఇక్కడ బాగా కష్టమైపోయి వాంతులు అయిపోవడం వల్ల మనం చాలా మంది విద్యార్థులు కానీ వయసు వాళ్ళు చనిపోతారు. కాబట్టి మీరు స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు ఇచ్చిన పాంప్లెట్ ఇచ్చారు, మీకు అందరూ కూడా చాలా పాంప్లెట్ ఇచ్చారు. అదేంటంటే ఆ పాంప్లెట్ చదువుకున్నారు మీరు ఏముందో డెంగ్యూ అంటే జ్వరమా వెరీ గుడ్. మలేరియా ఏంటది? అది 98.4 degrees is equal to 37 degrees Celsius అంట. ఇది ఫారెన్హీట్, అది సెంటిగ్రేడ్. ఓకేనమ్మా, 98.4 ఫారెన్హీట్ is equal to 37 degrees సెంటిగ్రేడ్. తెలుసుగా ఎన్ని ఉష్ణోగ్రతలు ఉంటాయో మీకు? సెంటిగ్రేడ్, ఫారెన్హీట్, కెల్విన్ 3 రకాల ఉష్ణోగ్రతలు ఉంటాయి. బహుశా మీకు 9th క్లాస్లో చూస్తుంది. ఓకే, వదిలేండి. కాబట్టి మనం ఇప్పుడు మనకి ఎంత ఉంది? సరఫరా ఇప్పుడు 37 నుండి 43, 42, 38 నుండి 42 వరకు ఉంటుంది. ఇప్పుడు వేడి 30 degrees to 42 degrees వరకు ఉంటుంది. అందువల్ల సరఫరా మనం ఈ వేసవికాలంలో ఎక్కువ మంది విద్యార్థులు ఈ అధిక వేడి వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు గురయ్యే అవకాశం ఉంది. ఆ అనారోగ్య సమస్య చెప్తున్నా. ఎందుకంటే అధిక వేడి వల్ల విద్యార్థులు బయట తిరగడం వల్ల కానీ, స్కూల్ విడిచిపెట్టిన తర్వాత ఆటలాడుకోవడం వల్ల కానీ, ఎక్కువ మంది మగపిల్లలు అయితే క్రికెట్ ఆడుతున్నారు, ఆడపిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటుంటారు. ఎప్పుడు ఆడుతుంటారు? ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మూట తిన్న తర్వాత ఒక్కరు అక్కడ విసిరిసి వీళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చారు ఆటలు ఉంటారు కానీ మగపిల్లలు క్రికెట్ అని రోజులో వచ్చే అవకాశం ఉంది. అప్పుడు అధిక వేడి వల్ల అంటే బాగా ఆడుకోవడం వల్ల మన శరీరంలో ఉండే ఎంత తక్కువ వాటర్ ఉందమ్మా మన బ్లడ్ లో. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.